ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నటువంటి వార్త ఒకటేంటంటే, అల్లు అర్జున్ గారు మీ అందరికి బాగా పరిచయమే కదా! అల్లు అర్జున్ గారు ఒక పొలిటికల్ పార్టీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పార్టీని ఆవిష్కరించబోతున్నారనేటువంటి వార్త చాలా వైరల్ అవుతుంది. అది నిజమా? అబద్ధమా? జస్ట్ రూమరా? అన్నది చాలా మందికి డౌట్ ఉంది. అయితే ఈ వార్త నేను గత 2.5 నెలల క్రితం విన్నాను. అయితే దీని గురించి నేను కొంచెం వివరిస్తాను. అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని కూడా కలిశారన్నట్టుగా వార్తలొచ్చాయి గ్రేట్ ఆంధ్రలో. అయితే ఆయన పార్టీ పెడుతున్నాడా లేదా అన్నది నేను చెప్తాను. అయితే పార్టీ పెట్టాలి అన్న ఆలోచన అయితే ఆయనకు ఉంది. ఇది మేము కూడా విన్నాం. ఇప్పుడు పార్టీ పెడితే ఏంటి? పెట్టకపోతే ఏంటి? అల్లు అర్జున్ గారు చాలా సక్సెస్‌ఫుల్ హీరో. రీసెంట్‌గా 'పుష్ప' అన్న సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. నేషనల్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుమారుగా 2000, 2500 కోట్లు వసూలు చేసి ఆ సినిమాతో చాలా టాప్ మోస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఇండియా వైడ్‌గా. ఇప్పుడు ఆయన పార్టీ పెడితే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీతో ఎంట్రీ ఇస్తే నష్టపోయేది ఎవరు? లాభపడేది ఎవరంటే మీ అందరికీ తెలుసు. సింపుల్‌గా ఒకటే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు మాత్రం పెద్ద దెబ్బే. అల్లు అర్జున్ గారు పార్టీ పెడితే ఫస్ట్ నష్టపోయేది, ఇబ్బంది వచ్చేది, దెబ్బ పడేది, లాస్ కలిగేది ఎవరికంటే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి. ఇంకా జనసేన పార్టీకి ఇబ్బంది అంటే ఆటోమేటిక్‌గా కూటమి ప్రభుత్వానికి కూడా, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి కూడా ఇబ్బందే. ఎందుకంటే వీరిద్దరు కూడా, పవన్ కళ్యాణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారు ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మీ అందరికీ తెలుసు, గడిచిన 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏది చేయలేకపోయారు. ఆ సామాజిక వర్గపు ప్రజలందరూ అసంతృప్తికి గురయ్యారు. డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. అనవసరంగా ఆయనను గెలిపించామేమో అన్నటువంటి ఒక అభిప్రాయానికి కూడా వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు తెలంగాణలో దిగుతారా రాజకీయంగా, ఆంధ్రలో దిగుతారంటే, ఒకవేళ ఆయన పొలిటికల్ పార్టీ పెడితే ఖచ్చితంగా ఆంధ్ర నుంచే పోటీ చేస్తారు. ఎందుకంటే హీ ఈజ్ నేటివ్ ఆఫ్ ఆంధ్ర. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి తెలుగు వ్యక్తి కాబట్టి ఆంధ్ర నుంచే ఆయన పార్టీని ఆవిష్కరిస్తారు. ఆంధ్రాలోనే కంటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నష్టపోయేది మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ. ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయి. ఎవరు ఓట్లు చీలుతాయంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చీలిపోతాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మామగారు, పవన్ కళ్యాణ్ కాదు, అల్లు అర్జున్ గారి మామగారు అంటే వాళ్ళ భార్య వాళ్ళ నాన్నగారు, పిల్లనిచ్చిన మామగారు. ఆయన గతంలో రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆయన. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు. ఆయన సపోర్ట్ కూడా ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ గారికి. సో మరి ఈయన పార్టీ లాంచ్ చేస్తే మెగా ఫ్యామిలీ ఈయనకు సపోర్ట్ చేస్తారా? అపోజ్ చేస్తారా? లేదంటే ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు? ఏ రకంగా ఈయనతో సంభాషణలు, చర్చలు ఉంటాయో, డిస్కషన్స్ ఉంటాయో మనకు తెలీదు. ఎట్టకేలకు కాపు సామాజిక వర్గపు ఓట్లు మాత్రం చీలిపోతాయి. అల్లు అర్జున్ గారు ఒక పొలిటికల్ పార్టీతో ఎంట్రీ ఇస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టొచ్చు. ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు. ఎవరైనా ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు. అయితే ఒకటే, ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల పక్షముగా నిలబడాలి, ప్రజల శ్రేయస్సు కోసం నేను అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజలకు గొంతు కావాలి, ప్రజల కష్టం వచ్చినప్పుడు నా ప్రాణానికి తెగించి నేను మాట్లాడాలి, పోరాడాలి అన్న ధ్యేయం ఉన్న ఏ ఒక్కరైనా సరే రాజకీయంలోకి రావచ్చు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరు అడ్డుకోవడానికి లేదు, రావద్దని చెప్పడానికి లేదు, నువ్వు రాకూడదు అని చెప్పడానికి లేదు. నేను రావచ్చు, నువ్వు రావచ్చు, మీరు రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా అసెంబ్లీకి వెళ్ళొచ్చు. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. నిన్ను అసెంబ్లీకి పంపించాలా లేదా, నీ పార్టీ అవసరమా కాదా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ వస్తుందంటే సంతోషమే, రానివ్వండి.
అవసరం ఇప్పుడు. ఎందుకంటే 2, 3 పార్టీలే ఏలుతున్నాయి రాష్ట్రాన్ని. ఇంకొక కొత్త పార్టీ వస్తుందంటే చూద్దాం. కొత్త అవకాశం ఇవ్వటానికి కూడా జనాలు సిద్ధంగా ఉన్నారు. కొత్త నాయకుడి కోసం, కొత్త పరిపాలన కోసం, కొత్త సిద్ధాంతాలు కలిగిన పార్టీ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న చాలా పార్టీలతో వెక్స్ అయిపోయారు ప్రజలందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెక్స్ అయిపోయినారు కాబట్టి ఒక కొత్త నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ గారే కనుక వస్తే ఆయన సినిమాల్లో సక్సెస్ అయినట్టుగా రాజకీయంలో కూడా సక్సెస్ అవ్వాలి అని నేనైతే నా వంతు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తిని. రాజకీయంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన ముందుకెళ్తే ఖచ్చితంగా జనం ఆయన్ని మోస్తారు, ఆయన వెనక నిలబడతారు, ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తారు కన్ఫర్మ్గా. సో ఇక చూడాలి యుద్ధం ఎలా ఉంటుందో. ఆయన పార్టీ పెడితే జనసేనకి, అల్లు అర్జున్ గారి పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి. గతంలో ఒకసారి లాస్ట్ ఎన్నికల్లో ఆయన నంద్యాలకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి క్యాన్వాస్. అప్పుడు కూడా చాలా ఇష్యూ అయింది. చాలా రకాలుగా అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, రకరకాలుగా మాట్లాడారు. అప్పుడు ఆయన నేను ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాను తప్ప వైసీపీ కోసం వెళ్ళలేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఆయన పార్టీ లాంచ్ చేస్తారా లేదా, లాంచ్ చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మెగా ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వెయిట్ చేసి చూద్దాం. ఏదేమైనా ఒకవేళ ఆయన పార్టీతో వచ్చేలాగైతే నా తరపున, మా తరపున ఆల్ ది బెస్ట్. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నటువంటి వార్త ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ గారు, మీ అందరికి బాగా పరిచయమే కదా, అల్లు అర్జున్ గారు ఒక పొలిటికల్ పార్టీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు, పార్టీని ఆవిష్కరించబోతున్నారు అనేటువంటి వార్త చాలా వైరల్ అవుతుంది. అది నిజమా అబద్ధమా, జస్ట్ రూమరా అన్నది చాలా మందికి డౌట్ ఉంది. అయితే ఈ వార్త నేను గత 2.5 నెలల క్రితం విన్నాను. అయితే దీని గురించి నేను కొంచెం వివరిస్తాను. అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని కూడా కలిశారన్నట్టుగా వార్తలు వచ్చాయి గ్రేట్ ఆంధ్రలో. అయితే ఆయన పార్టీ పెడుతున్నాడా లేదా అన్నది నేను చెప్తాను. అయితే పార్టీ పెట్టాలి అన్న ఆలోచన అయితే ఆయనకు ఉంది, ఇది మేము కూడా విన్నాం. ఇప్పుడు పార్టీ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? అల్లు అర్జున్ గారు చాలా సక్సెస్ఫుల్ హీరో. రీసెంట్గా పుష్ప అన్న సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు, నేషనల్ స్టార్ అయ్యాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుమారుగా 2,000-2,500 కోట్లు వసూలు చేసి ఆ సినిమాతో చాలా టాప్ మోస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు, సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లోని కదా, ఇండియా వైడ్గా. ఇప్పుడు ఆయన పార్టీ పెడితే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీతో ఎంట్రీ ఇస్తే నష్టపోయేది ఎవరు, లాభపడేది ఎవరంటే మీ అందరికీ తెలుసు. సింపుల్గా ఒకటే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు మాత్రం పెద్ద దెబ్బే. అల్లు అర్జున్ గారు పార్టీ పెడితే ఫస్ట్ నష్టపోయేది, ఇబ్బంది వచ్చేది, దెబ్బ పడేది, లాస్ కలిగేది ఎవరికంటే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి. ఇంకా జనసేన పార్టీకి ఇబ్బంది అంటే ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వానికి కూడా, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కూడా ఇబ్బంది. ఎందుకంటే వీరిద్దరు కూడా, పవన్ కళ్యాణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారు ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మీ అందరికీ తెలుసు గడిచిన 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏది చేయలేకపోయారు. ఆ సామాజిక వర్గపు ప్రజలందరూ అసంతృప్తికి గురయ్యారు, డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అనవసరంగా ఆయనను గెలిపించామేమో అన్నటువంటి ఒక అభిప్రాయానికి కూడా వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు తెలంగాణలో దిగుతారా రాజకీయంగా, ఆంధ్రలో దిగుతారంటే ఒకవేళ ఆయన పొలిటికల్ పార్టీ పెడితే ఖచ్చితంగా ఆంధ్ర నుంచే పోటీ చేస్తారు. ఎందుకంటే హీఈస్ నేటివ్ ఆఫ్ ఆంధ్ర, ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు వ్యక్తి కాబట్టి ఆంధ్ర నుంచే ఆయన పార్టీని ఆవిష్కరిస్తాడు, ఆంధ్రాలోనే కంటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నష్టపోయేది మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ. ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయి. ఎవరు ఓట్లు చీలుతాయంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చీలిపోతాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మామగారు, పవన్ కళ్యాణ్ కాదు, అల్లు అర్జున్ గారి మామగారు అంటే వాళ్ళ భార్య వాళ్ళ నాన్నగారు, పిల్లనిచ్చిన మామగారు, ఆయన గతంలో రాజకీయాల్లో ఉన్నారు,
తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆయన. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు. ఆయన సపోర్ట్ కూడా ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ గారికి. సో మరి ఈయన పార్టీ లాంచ్ చేస్తే మెగా ఫ్యామిలీ ఈయనకు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా, లేదంటే ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు, ఏ రకంగా ఈయనతో సంభాషణలు చర్చలు ఉంటాయో, డిస్కషన్స్ ఉంటాయో మనకు తెలియదు. ఎట్టకేలకు కాపు సామాజిక వర్గపు ఓట్లు మాత్రం చీలిపోతాయి. అల్లు అర్జున్ గారు ఒక పొలిటికల్ పార్టీతో ఎంట్రీ ఇస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టచ్చు, ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు, ఎవరైనా ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు. అయితే ఒకటే, ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల పక్షముగా నిలబడాలి, ప్రజల శ్రేయస్సు కోసం నేను అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజలకు గొంతు కావాలి, ప్రజల కష్టం వచ్చినప్పుడు నా ప్రాణానికి తెగించి నేను మాట్లాడాలి, పోరాడాలి అన్న ధ్యేయం ఉన్న ఏ ఒక్కరైనా సరే రాజకీయంలోకి రావచ్చు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరు అడ్డుకోవడానికి లేదు, రావద్దని చెప్పడానికి లేదు, నువ్వు రాకూడదు అని చెప్పడానికి లేదు. నేను రావచ్చు, నువ్వు రావచ్చు, మీరు రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా అసెంబ్లీకి వెళ్ళచ్చు. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. నిన్ను అసెంబ్లీకి పంపించాలా లేదా, నీ పార్టీ అవసరమా కాదా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ వస్తుందంటే సంతోషమే, రానివ్వండి, అవసరం ఇప్పుడు. ఎందుకంటే 2-3 పార్టీలే ఏళ్తున్నాయి రాష్ట్రాన్ని. ఇంకొక కొత్త పార్టీ వస్తుందంటే చూద్దాం, కొత్త అవకాశం ఇవ్వటానికి కూడా జనాలు సిద్ధంగా ఉన్నారు. కొత్త నాయకుడి కోసం, కొత్త పరిపాలన కోసం, కొత్త సిద్ధాంతాలు కలిగిన పార్టీ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న చాలా పార్టీలతో వెక్స్ అయిపోయారు ప్రజలందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెక్స్ అయిపోయినారు కాబట్టి ఒక కొత్త నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ గారే కనుక వస్తే ఆయన సినిమాల్లో సక్సెస్ అయినట్టుగా రాజకీయంలో కూడా సక్సెస్ అవ్వాలి అని నేనైతే నా వంతు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తిని. రాజకీయంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన ముందుకెళ్తే ఖచ్చితంగా జనం ఆయన్ని మోస్తారు, ఆయన వెనక నిలబడతారు, ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తారు కన్ఫర్మ్గా. సో ఇక చూడాలి యుద్ధం ఎలా ఉంటుందో. ఆయన పార్టీ పెడితే జనసేనకి, అల్లు అర్జున్ గారి పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి. గతంలో ఒకసారి లాస్ట్ ఎన్నికల్లో ఆయన నంద్యాలకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి క్యాన్వాస్. అప్పుడు కూడా చాలా ఇష్యూ అయింది. చాలా రకాలుగా అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, రకరకాలుగా మాట్లాడారు. అప్పుడు ఆయన నేను ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాను తప్ప వైసీపీ కోసం వెళ్ళలేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఆయన పార్టీ లాంచ్ చేస్తారా లేదా, లాంచ్ చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మెగా ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వెయిట్ చేసి చూద్దాం. ఏదేమైనా ఒకవేళ ఆయన పార్టీతో వచ్చేలాగైతే నా తరపున, మా తరపున ఆల్ ది బెస్ట్.